హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను ట్రేడింగ్ కోర్ మరియు ఇది అల్టిమేట్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ కోర్స్. సో విదౌట్ ఫర్దర్ అడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మరియు ఈ రోజు లెసన్ వాల్యూమ్ గురించి. వాల్యూమ్ని ఎలా యూజ్ చేయాలి మరియు వాల్యూమ్తో మూవ్స్ని ఎలా గెస్ చేయాలి. సో విదౌట్ ఫర్దర్ అడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇది మన రెసిస్టెన్స్ లెవెల్ అని మీరు చూడొచ్చు మరియు ప్రైస్ కొంతసేపు కన్సోలిడేటెడ్ అయ్యి అప్సైడ్ కి ఒక బ్రేక్ ఇచ్చి పైన క్లోజింగ్ అయ్యి హ్యూజ్ మూవ్ ఇచ్చింది అని చూడొచ్చు. సో ఇది ఒక లెజిట్ మూవ్ అని మనం ఎలా కన్ఫర్మ్ చేయాలి? సింపుల్, మనం వాల్యూమ్ని చెక్ చేస్తాము మరియు వాల్యూమ్ కూడా బిల్టప్ అయింది అని మీరు చూడొచ్చు. కానీ కన్సోలిడేటింగ్ తర్వాత మీరు ప్రాఫిట్ బుకింగ్ మరియు వాల్యూమ్లో డిక్రీస్ని చూడొచ్చు. దీనికి అర్థం ఎవరైతే వారి స్టాక్ని అమ్మారో వారు ప్రాఫిట్స్ బుక్ చేస్తున్నారు. ఇది ప్రైస్ రైజ్ అవ్వడానికి లీడ్ చేస్తుంది మరియు అది ఎగ్జాక్ట్లీ అలాగే జరిగింది అని మీరు చూడొచ్చు. వాల్యూమ్ డ్రాప్ అయింది మరియు ప్రైస్ అప్సైడ్ కి మూవ్ అయింది. ఇది ప్రాఫిట్ బుకింగ్ ని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు అనదర్ ఎగ్జాంపుల్ ని చూద్దాం. ఓకే, మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ స్పాట్ చేశాము. ఇక్కడ ప్రైస్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది మరియు ఎండెడ్ అప్ బ్రేకింగ్. కానీ ప్రైస్ వాల్యూమ్ని బిల్డప్ చేస్తోంది అని మీరు చూడొచ్చు. దీనికి అర్థం బిగ్ ఇన్స్టిట్యూషన్స్ మార్కెట్లోకి స్టెప్ ఇన్ అవుతున్నారు, ప్రైస్ ఇంకా ముందుకు వెళ్తుంది అని మేక్ షూర్ చేయడానికి. మరియు ప్రైస్ అప్సైడ్ కి బిగ్ వాల్యూమ్ ఇచ్చింది అని మీరు చూడొచ్చు మరియు ప్రైస్ పైన క్లోజ్ అయ్యి హ్యూజ్ మూవ్ ఇచ్చింది. ఇప్పుడు అనదర్ ఎగ్జాంపుల్ ని చూద్దాం. ఓకే, మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ స్పాట్ చేశాము. ఇక్కడ ప్రైస్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది మరియు ఎండెడ్ అప్ బ్రేకింగ్. కానీ ప్రైస్ వాల్యూమ్ని బిల్డప్ చేస్తోంది అని మీరు చూడొచ్చు. దీనికి అర్థం బిగ్ ఇన్స్టిట్యూషన్స్ మార్కెట్లోకి స్టెప్ ఇన్ అవుతున్నారు, ప్రైస్ ఇంకా ముందుకు వెళ్తుంది అని మేక్ షూర్ చేయడానికి. మరియు ప్రైస్ అప్సైడ్ కి బిగ్ వాల్యూమ్ ఇచ్చింది అని మీరు చూడొచ్చు మరియు ప్రైస్ పైన క్లోజ్ అయ్యి హ్యూజ్ మూవ్ ఇచ్చింది. ఇక్కడే హెడ్జ్ ఫండ్స్ మరియు బిగ్ ఇన్వెస్టర్స్ లాంటి బిగ్ ఇన్స్టిట్యూషన్స్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి ప్రైస్ని ఇంకా హాయిగా పుష్ చేస్తున్నారు అని సిగ్నల్ ఇస్తుంది. ఇప్పుడు అనదర్ సిచ్యువేషన్ ని చూద్దాం. ఇక్కడ ప్రైస్ యాక్చువల్లీ రెసిస్టెన్స్ ని బ్రోక్ చేసి పైన సస్టైన్ అవ్వడానికి ట్రై చేసింది. కానీ వాల్యూమ్ చాలా లోగా ఉంది అని మీరు చూడొచ్చు. దీనికి అర్థం ఇది కేవలం రీటైలర్స్ మాత్రమే ప్రైస్ ని అప్సైడ్ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది తరువాత ప్రైస్ ఫాల్ అవ్వడానికి కారణం అవుతుంది. ప్రైస్ ఎగ్జాస్ట్ అయినప్పుడు వాల్యూమ్ రైజ్ అవుతుంది మరియు ప్రైస్ సపోర్ట్ బిలోకి ఫాల్ అయింది అని మీరు చూడొచ్చు. ఇది ఒక ఫేక్ బ్రేకౌట్ అని మరియు ఇది స్మాల్ రీటైలర్స్ వల్ల జరిగింది అని ఒక ఇండికేషన్. మరియు ప్రైస్ రెసిస్టెన్స్ బిలో క్లోజ్ అయింది. ఇది ఒక కన్ఫర్మేషన్తో ఫేక్ బ్రేకౌట్ అని మేక్ షూర్ చేస్తుంది. వాల్యూమ్ రైజ్ అవ్వలేదు అని మీరు చూడొచ్చు. ఇది ఒక ఫాల్స్ బ్రేకౌట్ అని ఇండికేట్ చేస్తుంది. ఇది స్మాల్ రీటైలర్స్ వల్ల జరిగింది. వారు లాంగర్ టైం హోల్డ్ చేయలేరు, దానివల్ల ప్రైస్ ఫాల్ అయ్యింది. ఇప్పుడు ఒక లాస్ట్ సిచ్యువేషన్ ని చూద్దాం. తరువాత వాల్యూమ్తో ఎలా ట్రేడ్ చేయాలో డీప్గా వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ ప్రైస్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది అని మీరు చూడొచ్చు. ప్రైస్ రెసిస్టెన్స్ పైకి వెళ్లడానికి ట్రై చేసింది కానీ ఫెయిల్ అయ్యింది మరియు ప్రైస్ మళ్లీ ట్రై చేసింది. కానీ ఇక్కడ వాల్యూమ్ బిల్డప్ అవుతుంది అని మీరు చూడొచ్చు. నేను జూమ్ ఇన్ చేస్తే ప్రైస్ యాక్చువల్లీ వాల్యూమ్ని బిల్డప్ చేస్తోంది అని మరియు ప్రైస్ అప్సైడ్ బ్రేక్ అయ్యి పైన సస్టైన్ అవుతూ ఒక మూవ్ ఇచ్చింది అని మీరు చూడొచ్చు. ఇక్కడ ప్రైస్ మళ్లీ బిల్డప్ అయ్యి అప్సైడ్ కి ఒక హ్యూజ్ మూవ్ ఇచ్చింది. దీనికి అర్థం బిగ్ ఇన్స్టిట్యూషన్స్ సైలెంట్లీ వారి బై ఆర్డర్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సైలెంట్లీ అంటే వారు లిమిట్ ఆర్డర్స్ పెడతారు, కాబట్టి వారు ట్రేడింగ్ చార్ట్లో హ్యూజ్ వాల్యూమ్ని ట్రిగర్ చేయరు. ఇది మళ్లీ రివర్స్ అవుతుంది అని అనుకుని బ్రేకౌట్ దగ్గర ఎవరైతే సెల్ చేశారో వారిని సైలెంట్లీ సాబోటేజ్ చేస్తున్నారు. ఇప్పుడు వాల్యూమ్ కన్ఫర్మేషన్తో ఎలా ట్రేడ్ చేయాలి మరియు దీనిని సక్సెస్ కోసం ఒక కీలా ఎలా వాడాలో ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీరు చార్ట్లో చూస్తే మనం సపోర్ట్ లెవెల్ దగ్గర ఉన్నాము. ప్రైస్ డౌన్ ట్రెండ్లో ఉంది మరియు ప్రైస్ సపోర్ట్ని టచ్ చేసి అప్సైడ్ రిజెక్ట్ అవ్వడానికి ట్రై చేసింది. కానీ ఏం జరిగింది? ఈ ప్రైస్ ని హాయిగా తీసుకువెళ్లిన బిగ్ ఇన్స్టిట్యూషన్స్ ఎగ్జాస్ట్ అయ్యారు. దానివల్ల ప్రైస్ ఇంకా లోవర్ గా వెళ్ళింది. ఇక్కడ ప్రైస్ డ్రాస్టిక్లీగా ఫాల్ అయ్యింది అని మీరు చూడొచ్చు. ఇది ఈ మూవ్లో ప్రాఫిట్ బుకింగ్ ని ఇండికేట్ చేస్తుంది
మరియు బిగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎగ్జిట్ అయ్యి ప్రాఫిట్స్ బుక్ చేస్తున్నారు అని ఇండికేట్ చేస్తుంది. సో ఈ సిచ్యువేషన్లో ప్రైస్ సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ లేదా కీ లెవెల్ బిలో బ్రేక్ అయినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాము. ఇక్కడ ఇది మన ఎంట్రీ క్యాండిల్ మరియు మన టార్గెట్ రీసెంట్ సపోర్ట్ లేదా రీసెంట్ స్వింగ్ దగ్గర ఉండాలి మరియు మన టార్గెట్ ఈ ప్రీవియస్ క్యాండిల్ దగ్గర ఉండాలి మరియు ప్రైస్ టార్గెట్ని హిట్ చేసి ఎండెడ్ అప్ అయ్యింది. ఇది ఎందుకు జరిగింది? మార్కెట్ అప్సైడ్కి ఒక స్మాల్ మూవ్ ఇచ్చినప్పుడు వాల్యూమ్ హై స్పైక్స్లో ఉంది అని మీరు చూడొచ్చు. ఇది ప్రాఫిట్ బుకింగ్ స్టేజ్ని ఇండికేట్ చేస్తుంది. ఇది ప్రాఫిట్ బుకింగ్కి ముందు స్టేజ్. హై వాల్యూమ్తో ప్రైస్ ఈవెంచువలీ హైయర్గా వెళ్తుంది. కానీ ప్రైస్ ఇక్కడ హ్యూజ్ మూవ్ ఇవ్వలేదని మీరు చూడొచ్చు. కానీ హై వాల్యూమ్ ఉన్నా కూడా ఇది వాల్యూమ్ ఎగ్జాస్ట్ అయింది అని ఇండికేట్ చేస్తుంది మరియు ఇది ఈవెంచువలీ ప్రాఫిట్ బుకింగ్ ఫేజ్కి లీడ్ చేస్తుంది మరియు ఇది ప్రాఫిట్ బుకింగ్ ఫేజ్ అని మీరు చూడొచ్చు మరియు ప్రైస్ ఫాలన్ డౌన్ అయింది అని కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు అనదర్ సిచ్యువేషన్ యొక్క అనదర్ ఎగ్జాంపుల్ని ఫైండ్ చేద్దాం మరియు ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ జరిగింది అని మీరు చూడొచ్చు. ఓకే, రెసిస్టెన్స్ ఈ ఏరియాలో ఉంది కానీ థర్డ్ టైం ఈ మూవ్లో ప్రైస్కి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అని మీరు చూడొచ్చు మరియు ప్రైస్ ఈవెంచువలీ డౌన్ సైడ్కి ఒక స్మాల్ మూవ్ ఇచ్చింది. కానీ ఈ క్యాండిల్ దగ్గర ప్రైస్ ఒక వెరీ హ్యూజ్ వాల్యూమ్తో ఓపెన్ అయ్యింది. ఇది ప్రైస్ అప్సైడ్ బర్స్ట్ అయ్యేలా చేసింది. దానివల్ల ప్రైస్ ఇంకా హాయిగా వెళ్లి ఎలాంటి ఎఫర్ట్ లేకుండా రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసింది. ఈ స్పెసిఫిక్ క్యాండిల్లో హ్యూజ్ బయింగ్ జరిగింది అని ఇది ఇండికేట్ చేస్తుంది. ఈ వాల్యూమ్ ఎంత బిగ్గా ఉందో మీరు చూడొచ్చు. వాల్యూమ్ ఆల్మోస్ట్ 46 మిలియన్. ఇది యావరేజ్ కన్నా చాలా ఎక్కువ. అంటే యావరేజ్ కన్నా 1000+ ఎక్కువ. మరియు రోజంతా ప్రైస్ అప్సైడ్లోనే ఎండెడ్ అప్ అయింది అని మీరు చూడొచ్చు. సో ఈ సిచ్యువేషన్లో ప్రైస్ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాము. ఎందుకంటే ఇక్కడ ప్రైస్ హ్యూజ్ వాల్యూమ్ ఇచ్చింది. అంటే రోజంతా ప్రైస్ పైన సస్టైన్ అవుతుంది అని ఇండికేట్ చేస్తుంది. ఇది ఒక కామన్ వాల్యూమ్ బాంబ్ కాదు. ఎండింగ్ సెక్షన్లో కూడా వాల్యూమ్ చాలా హ్యూజ్గా ఉంది అని మీరు చూడొచ్చు. ఇది స్ట్రాంగెస్ట్ వాల్యూమ్ అని మరియు చార్ట్లో ఇదే స్ట్రాంగెస్ట్ క్యాండిల్ అని ఇండికేట్ చేస్తుంది. మరి రోజంతా ప్రైస్ రెసిస్టెన్స్ పైన ఉండేలా ఇది మేక్ షూర్ చేస్తుంది. సో మన ఎంట్రీ ఈ క్యాండిల్ దగ్గర, దీని బిలో స్టాప్ లాస్ మరియు ఈ లెవెల్ దగ్గర టార్గెట్. అలాగా మనం సెకండ్ టార్గెట్ని అచీవ్ చేశాము. ఇప్పుడు అనదర్ సిచ్యువేషన్ని ఫైండ్ చేసి దాన్ని కూడా ట్రేడ్ చేద్దాం. ఇక్కడ ప్రైస్ సపోర్ట్ దగ్గర ఉంది. వాల్యూమ్ బిల్డప్ అవుతూ ప్రైస్ డౌన్ సైడ్కి బ్రోక్ అయింది మరియు ఆ వాల్యూమ్ కొంచెం ఇన్ఎఫిషియెంట్గా ఉంది అని మీరు చూడొచ్చు. కానీ రీటెస్టింగ్ తరువాత ప్రైస్ డౌన్ సైడ్కి ఒక హ్యూజ్ మూవ్ ఇచ్చింది మరియు ప్రైస్ ఫాల్ అయింది అని మీరు చూడొచ్చు. ఈ సిచ్యువేషన్లో మనం బ్రేక్అవుట్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాము. ఎందుకంటే సపోర్ట్ని బ్రేక్ చేయడానికి ప్రైస్ యాక్చువల్లీ మొమెంటం బిల్డప్ ఇచ్చింది. సో ప్రైస్ సపోర్ట్ని బ్రేక్ చేసినప్పుడు మనం ఇంకా ఎంట్రీ తీసుకుంటాము. సో రీటెస్ట్ దగ్గర ప్రైస్ యాక్చువల్లీ హ్యూజ్ వాల్యూమ్ని ఇస్తుందా లేదా, వాల్యూమ్ ఇంకా ఇన్ఎఫిషియెంట్గా లేదా స్మాల్గా ఉందా అని ఎప్పుడూ మేక్ షూర్ చేయండి. ఒకవేళ అది ఇంకా స్మాల్గా ఉంటే అది లైక్లీ ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ అవుతుంది మరియు ప్రైస్ ఎండెడప్ అయ్యి పైన క్లోజ్ అవుతుంది. అది ఒక యాక్చువల్ రీటెస్ట్ అయితే ప్రైస్ హ్యూజ్ వాల్యూమ్ని ఇస్తుంది మరియు తరువాత ప్రైస్ చార్ట్లో ప్రైస్ ఈవెంచువలీ డౌన్ సైడ్కి ఫాల్ అవుతుంది. ఇక్కడ జరిగినట్టే ఇంకొకటి ఫైండ్ చేద్దాం. ఫనీ థింగ్ ఏంటంటే మీరు కేవలం వాల్యూమ్ పైన డిపెండ్ అయ్యి ఎలాంటి సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ లేకుండానే ఫాల్ లేదా రైజ్ని యాక్చువల్లీ ప్రిడిక్ట్ చేయొచ్చు. మనం క్యాండిల్స్టిక్స్ గురించి మాట్లాడుకున్న ఫస్ట్ క్యాండిల్లో చెప్పినట్టు ఇక్కడ ప్రైస్ అప్ ట్రెండ్లో ఉంది అని మీరు చూడొచ్చు. మీరు ఇక్కడ ప్రైస్ యాక్షన్ని యాక్చువల్లీ రీడ్ చేయొచ్చు. ప్రైస్ ఇప్పుడు కొంచెం బులిష్గా ఉంది. సెల్లర్స్ ట్రై చేశారు కానీ మళ్లీ ఫెయిల్ అయ్యారు. సెల్లర్స్ మళ్లీ ట్రై చేశారు కానీ బాయర్స్ విన్ అయ్యారు. కానీ మెల్లిగా వారు ఎగ్జాస్ట్ అయ్యారు మరియు ఫైనలీ మనం మన కీ క్యాండిల్ అయిన ఇన్ఎఫిషియెంట్ లేదా ఇండిసైసివ్ క్యాండిల్ని చూశాము. ఇది రివర్సల్కి ఒక కీ అని ఇండికేట్ చేస్తుంది. బాయర్స్ కంట్రోల్ తీసుకోవడానికి ట్రై చేశారు కానీ సెల్లర్స్కి అది నచ్చలేదు. వారు ప్రైస్ని డౌన్ సైడ్కి రిజెక్ట్ చేసి ఓపెన్ కన్నా తక్కువకి తీసుకువచ్చారు.
సెల్లర్స్ మార్కెట్ కంట్రోల్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారని ఇది ఇండికేట్ చేస్తుంది. మరియు సెకండ్ క్యాండిల్ ఒక హ్యూజ్ మూవ్ మరియు వాల్యూమ్ బిల్డప్ని ఇచ్చింది. సో ఈ సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాము? ఎలాంటి సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ లేకుండానే ఎంట్రీ తీసుకుంటాము. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు హై ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే మీరు ఇలా ట్రేడ్ చేయగలుగుతారు. మీరు బిగినర్ లేదా ఇంటర్మీడియట్ అయితే సపోర్ట్స్ మరియు రివర్స్ లేదా అదర్ ఇండికేటర్స్తో ట్రేడ్ చేయమని నేను సజెస్ట్ చేస్తాను. మీకు ఏం చేస్తున్నారో తెలియనప్పుడు కాన్ఫ్లుయెన్స్ తీసుకోవడం చాలా బెటర్. కానీ మీరు ఒక హై లెవెల్ లేదా ఇన్స్టిట్యూషన్ అయితే మీరు ఎలాంటి ఇండికేటర్స్ లేదా ప్రైస్ లెవెల్స్ లేకుండా కేవలం వాల్యూమ్తోనే ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ మనం దీంతో ఎంట్రీ తీసుకున్నాము. ఈ లెవెల్ దగ్గర టార్గెట్ మరియు ఈ క్యాండిల్ దగ్గర స్టాప్ లాస్. మన ఎంట్రీ ఈ ఏరియాలో ఉంది కాబట్టి ప్రైస్ ఎవెన్చువలీ టార్గెట్ని హిట్ చేసింది. ఇప్పుడు వాల్యూమ్తో ట్రేడ్ చేసేటప్పుడు కొన్ని కీ ఇన్ఫర్మేషన్ మరియు టిప్స్ గురించి మాట్లాడుకుందాం. వాల్యూమ్తో ట్రేడ్ చేసేది ప్రైస్ మూవ్మెంట్స్ యొక్క స్ట్రెంగ్త్ని కన్ఫర్మ్ చేయడానికి, పొటెన్షియల్ రివర్సల్స్ని ఐడెంటిఫై చేయడానికి మరియు బ్రేక్అవుట్స్, బ్రేక్డౌన్స్ని వ్యాలిడేట్ చేయడానికి. మీరు ఎక్స్పీరియన్స్ ట్రేడర్ కాకపోతే దీన్ని కేవలం స్టాండలోన్ టూల్లా కాకుండా అదర్ టెక్నికల్ ఇండికేటర్స్ మరియు ప్రైస్ యాక్షన్తో కలిపి యూజ్ చేయాలి. సో ఫస్ట్ ట్రేడ్ కన్ఫర్మ్ చేయడం గురించి మాట్లాడుకుందాం. ముందు చెప్పినట్టు హై వాల్యూమ్తో కూడిన స్ట్రాంగ్ అప్ ట్రెండ్ లేదా రైజింగ్ ప్రైస్ ఒక స్ట్రాంగ్ బయింగ్ ప్రెషర్ని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు యాక్చువల్లీ ఎగ్జిక్యూషన్ కోసం కొన్ని టిప్స్లోకి వెళ్ళిపోదాం. కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి. కేవలం ప్రైస్ మూవ్ని బట్టి డెసిషన్ తీసుకోవద్దు. ట్రేడ్ ఎంట్రీ తీసుకునే ముందు వాల్యూమ్తో అండర్లైన్ స్ట్రెంగ్త్ని కన్ఫర్మ్ చేయండి. లో వాల్యూమ్ ఫేక్అవుట్స్ని అవాయిడ్ చేయండి. లో వాల్యూమ్లో జరిగే ప్రైస్ మూవ్మెంట్స్ ఎక్కువసేపు సస్టైన్ అవ్వవు, కాబట్టి కాషియస్గా ఉండండి. మల్టిపుల్ కాన్ఫ్లుయెన్సెస్ వాడండి. ఒక కంప్లీట్ మార్కెట్ పిక్చర్ కోసం వాల్యూమ్ అనాలిసిస్ని మూవింగ్ యావరేజ్, RSI, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్తో కలిపి చూడండి. మార్కెట్ కాంటెక్స్ట్ని గమనిస్తూ ఉండండి. వాల్యూమ్ అనేది న్యూస్ ఈవెంట్స్ మరియు ఆల్గో ట్రేడింగ్ వల్ల ప్రభావితం అవ్వచ్చు. ఇది గుర్తుంచుకోండి. మీ వాల్యూమ్ ప్రొఫైల్ని వాడండి. వాల్యూమ్ ప్రొఫైల్ అనేది ఒక అడ్వాన్స్ టూల్. ఇది ఒక టైం పీరియడ్లో కాకుండా స్పెసిఫిక్ ప్రైస్ లెవెల్స్ దగ్గర వాల్యూమ్ని చూపిస్తుంది. ఈ టూల్ యాక్చువల్లీ వాల్యూమ్ ఎక్కడ బిల్డప్ అవుతుందో చూపిస్తుంది. మీరు చూస్తే ఈ ఏరియాలోనే హై వాల్యూమ్ బిల్డప్ అయింది అని చూడొచ్చు. హై వాల్యూమ్ నోడ్స్ ఇవి హై ట్రేడింగ్ యాక్టివిటీ ఉన్న ప్రైస్ లెవెల్స్. ఇవి స్ట్రాంగ్ సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ని ఇండికేట్ చేస్తాయి. లో వాల్యూమ్ నోడ్స్ ఇవి లో ట్రేడింగ్ యాక్టివిటీ ఉన్న ప్రైస్ లెవెల్స్. ప్రైస్ ఈ ఏరియాస్ నుండి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇది హైయెస్ట్ ట్రేడ్ వాల్యూమ్ ఉన్న ఒక సింగిల్ ప్రైస్ లెవెల్. ఇది ప్రైస్కి ఒక మ్యాగ్నెట్ లా పనిచేస్తుంది. వాల్యూ ఏరియా ఇది మెజారిటీ ట్రేడింగ్ వాల్యూమ్, అంటే 70% జరిగిన ప్రైస్ రేంజ్ని చూపిస్తుంది. మ్యాక్రో వ్యూ కోసం డైలీ వాల్యూమ్ ప్రొఫైల్ని వాడి మేజర్ లెవెల్స్ మరియు ఓవరాల్ ట్రెండ్ డైరెక్షన్ని ఐడెంటిఫై చేయండి. ఎంట్రీస్ మరియు ఎగ్జిట్స్ని ప్రిసిషన్తో చేయడానికి 5 లేదా 15 మినిట్స్ ఇంట్రాడే చార్ట్స్ని వాడండి. మీరు డైలీ టైం ఫ్రేమ్లో వాల్యూమ్ ప్రొఫైల్ని డ్రా చేసి తర్వాత లోవర్ టైం ఫ్రేమ్కి వచ్చి ఎంట్రీ తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. మరియు ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మనం చార్ట్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడుకుందాం. మన యాప్ ట్రేడింగ్ కొని చూడండి మరియు ఫ్రీ అప్స్టాక్స్ అకౌంట్ క్రియేట్ చేయడానికి కింద ఉన్న లింక్ని వాడండి. మీరు ఇది ఎంజాయ్ చేసి కొత్త విషయాలు నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.